మోరిగే కుక్కలు కరవు. నువ్వు ధైర్యంగా ఉండు. అది కుక్క సంగతి, నా సంగతి వేరు. ఇంతసేపు నా నోరే మాట్లాడింది, పరిస్థితి దాటితే నా చెయ్యి మాట్లాడుతుంది. నువ్వు నేను కలిసి డాన్స్ చెయ్యాలి. ఎవరిని అబ్బా కాయ వేయరా. ఏయ్ దానికి ముందు ఇచ్చావనుకో నీ కళ్ళు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నా చెయ్యి చూసావా? అమ్మా నా కూరగాయలు అమ్ముకోవడం తప్ప చేయి చూసి జాతకం చెప్పడం రాదు. నా చేత్తో ఒకటిస్తే 2 దవడాలు ఒకటే కలిసిపోతాయి. చెయ్యి మాట్లాడితే నా మొగుడు చెయ్యి ఊరుకుంటా. నా మొగుడు మాత్రం ఊరుకుంటాడా? నేను ఒక మాట చెప్పానంటే ఎవరికి తెలియదు నీ మొగుడు గురించి. అయ్య బాబాయ్, నీ మొగుడు ఏమన్నా స్పైడర్ మ్యానా? ఎక్కువ మాట్లాడంటే నీ తోలు తీసి చెప్పులు కుట్టించు. అదే చెప్పు తీసి నేను తోలు కూడా పట్టకపోతే నా పేరు సీతే కాదే. చూడు నేనేం చేస్తాను. నేను అంతకంటే గట్టిగా కొట్టాలే. ఏంటిది? పొద్దున్నే మీ కూతుళ్ళు బస్కీలు, ఇప్పుడు మీరేమో కుస్తీలా? ఏంటి? బుజ్జి 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 నువ్వు కూడా ఏంటి? లోపలికి వెళ్ళు. నువ్వు కూడా ఏంటమ్మా? నేను మాట్లాడతాగా, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. అమ్మయ్యా. హలో, ఒక్కసారి చెయ్యిస్తారా? ఎందుకు? ఆ చేతిని ముద్దు పెట్టుకోకపోతే నా లైఫే వేస్ట్. ఏమి టాలెంట్ అండి! ఇద్దరిని సమాధానం చేస్తున్నట్టుగానే ఇద్దరిని వాళ్ళ ఆయనలు చూస్తే మీ పరిస్థితి దండనకర దండనకర దండనకర. ఏం కాదు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళిద్దరి మొగుడిని నేనే. ఇద్దరికీనా? ఆ పర్సనాలిటీని చూసినప్పుడే అనుకున్నా 2 ఫ్యామిలీస్ అన్నమాట. హలో, నా ఫ్యామిలీ మ్యాటర్స్ నీకెందుకు? నా దగ్గర ఒక ఫ్యామిలీ మ్యాటర్ ఉంది, అందుకని సార్. గంగాధరం, ప్లాట్ నంబర్ 196, శ్రీనగర్ కాలనీ. ఇది నా అడ్రస్సే. ఒక్కసారి వెనక్కి చూడండి సార్. అడ్రస్ వెనకాలన్న ఫోటో చూడండి సార్. ఇది మా అక్కయ్య ఫోటో. అక్కయ్య అంటే నువ్వు మా అక్కయ్య కొడుకువా? బాబు కాదు, బాలు. అదేంటి? పూర్తి పేరు బాలసుబ్రహ్మణ్యం అని. మనిద్దరు రిలేషన్షిప్ ఇక్కడెవరికి తెలియకూడదు. తెలిస్తే ఏం జరుగుతుంది? ఇందాక చూసావుగా, అందుకని నువ్వు పంచి. ఏంటి మావయ్య? ముందా మావయ్య మావయ్య అని పిలవడం మాని. మరీ పర్సనాలిటీకి ఒరే ఏంట్రా అంటే ఏం బాగుంటుంది? బాగోదు అని. రండి సార్, పోండి సార్ అని పిలువు. అలాగే సార్, ఓకే సార్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను సార్? అదే ఆలోచిస్తున్నా. ఐడియా. ఇద్దరిళ్లలో పని వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ఏదో ఒక ఇంట్లో సెటిల్ అయిపో. ఇంత పెద్ద చుట్టాన్ని నన్ను పనుని చేస్తావా? అలా అయితే 4 రాళ్ళు సంపాదించుకుంటావు. అదే నా రిలేషన్ గా అయితే జీతం లేని పనుడు అవుతావు. ఏది బెటరు? రెండోదే బెటర్. ఆగు. ఎక్కడికి? ఇంట్లోకి. అది రెండోది, ఇది ఒకటోది. ముందు ఒకటికెళ్ళు. వచ్చేదోవలో ఫుల్ గా వెళ్ళానే. అదే ఎక్స్ట్రా అంటే. నేను వెళ్ళమన్నది మొదటింటికి. ఇదిగో. అలాగే. కొంచెం ఆలోచించండి. మహాపథకం. నేను మిమ్మల్ని వదలను, మిమ్మల్ని చావనివ్వను. వదలను, వదలనంటే వదలను. దిగండి, అర్థం చేసుకోండి. అవును నేనే. అబ్బా, అమ్మా, అమ్మా, మీరేనా? అవును నేనే. నీ సంగతి ఇప్పుడే తెలుస్తాను. అమ్మా, నిన్ను పార్క్ లో గొడవ తీసాడని చెప్పానే, వాడే వీడు. ఎంత ధైర్యం నీకు? నిన్న అక్కడ చేసింది చాలగా ఇప్పుడు ఇంటికే వచ్చి అల్లరి చేస్తావా? ఇప్పుడే నిన్ను పోలీసులో పట్టిస్తా. ఇప్పుడే మీ ఇంటి పరువు పోతుంది. ఏనా? మీ అమ్మాయి దీన్ని ఫ్యాన్ కేసి ఆత్మహత్య చేసుకోబోతుంటే ప్రాణానికి తెగించొచ్చి కాపాడితే నన్ను పోలీసులకు పట్టిస్తానంటారా? అసలు మీ అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటానంటుంది? ఎంసెట్ లో ర్యాంకు రాలేదా? ప్రేమించినాడు వదిలేసి పారిపోయాడా? ముందు ఆ విషయం కనుక్కోవాలి కదా. చున్నీతో ఫ్యాన్ తుడుస్తున్నాను. అసలు నువ్వెవరు? ఎందుకు వచ్చావు ఈ ఇంటికి? ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమోనని. ఓహో, పన్నోడికి ఇంత బిల్డపా? వెళ్ళు. చాలా థ్యాంక్స్. వాయ్, అట్టు కాదు ఇటు. అసలు ఈ ఇంటికి ఎవరి రికమెండేషన్ తో పనికొచ్చానో తెలుసా? ఎవరు రికమెండేషన్ తో? ఈ ఇంటి ఆయన.
పోరా బయటికి. అసలు ఆయనకే ఇక్కడ పని లేదు, నువ్వు చేసే పని ఏముంది ఇక్కడ? పోరా బయటికి. మీ ఇంటాయనకి ఎంత మర్యాద ఉందా? ఓయ్. అది నువ్వు రామా. నమస్తే. సోపులు సర్ఫ్లు ఏం అక్కర్లేదు, వెళ్ళు. నా ఫేస్ చూస్తే సోపులు అమ్ముకునేవాళ్ళ ఉన్నానా? మేడం, ఏంటి? అమ్మగారితో మాట్లాడాలి. కష్టం. ఏ ఆవిడ మాట్లాడలేదా? ఆవిడ లేనే లేరు. ఊరెళ్ళారా? పైకెళ్ళి 7 years అయింది. ఇప్పుడెళ్ళు ఉంటారన్నారే. అసలు నీకెవరు కావాలి? ఏంటి ఆవిడ? అది నేనే. దేవుడు చాలా దుర్మార్గుడండి. ఏ ముక్కు పచ్చలారని 16-17 ఏళ్ల అమ్మాయిని అంత పెద్ద మనిషి కట్టబెడతారా? బుద్ధుందా అసలు? అందమైన అబద్ధం కాదు, నిజమండి. అసలు నేను మీరు ఆయన కూతురు అనుకున్నానండి. నా మీద ఒట్టు. మా ఇద్దరిని చూసి అందరూ ఇలాగే మోసపోతూ ఉంటారు. అరే అలా నిలబడిపోయారండి, లోపలికి రండి. సెకండ్ ఛానల్ ఓకే. రండి రండి, కూర్చోండి. థ్యాంక్స్. అమ్మా చంద్ర, జ్యూస్ పట్టరామ్మా. ఓకే. మీ అమ్మాయి బయటికి వెళ్ళిందా? ఇదే మా పాప. మీ పాప? మీ చెల్లెలు అనుకున్నాను కదండి. అవునవును. మా ఇద్దరిని చూసిన వాళ్ళందరూ ఇలాగే అనుకుని ఉంటారని చెప్పబోతున్నారు, అంతే కదా? పట్టేసా. ఇంతకీ వచ్చిన విషయం ఏంటి? మీకేదో పని మనిషి కావాలన్నారంట కదా? అవును, తీసుకొచ్చారా? బయట ఉన్నాడా? అబ్బే, నేనే. లే. వెంటనే పని ప్రారంభించడానికా? బయటికి వెళ్ళడానికి. ఇద్దరు ఆడవాళ్ళు ఇంట్లో, మగ పనోడా? అది ఈ వయసులో. పో బయటికి. నేను వెళ్ళను. ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేనుండేది పక్కింట్లో. థ్యాంక్స్. ఆగు. పక్కింట్లో ఎందుకున్నావు? రేపటి నుంచే వాళ్ళు పనిలో చేరమన్నారు కాబట్టి. రేపటి నుంచా? అయితే ఇవాళ నుంచి ఇక్కడ పనిలో జాయిన్ అవ్వు. కాదు, ఇప్పుడే చేరు. జ్యూస్ రెడీ. థ్యాంక్స్. ఈ జ్యూస్ మీకు కాదు, మా మమ్మీకి. ఓహో, పక్కింటాళ్ళు నాకు చూపిస్తేను మీ లెవెల్కి జ్యూసేనా అని. అయితే ఈ జ్యూసే కాదు, ఫ్రిడ్జ్ లో చికెన్ బిర్యానీ ఉంది, కావాలంటే అది కూడా నువ్వే తిను. థ్యాంక్స్. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంటేను ఎక్సైట్ అయ్యి. నోరు మూసుకుని వెళ్ళి నీ పని చూడు. ఓకే. మమ్మీ, ముక్కు మొహం తెలియని వాడిని ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? నెత్తి నోరు బాదుకోకుండా ఉండాలని. పక్కావిడ పనిలో పెట్టుకుందంటే ఏదో మర్మం ఉంది. పైగా ఆ ఇంటి విషయాలన్నీ లైవ్ లో వీడి ద్వారా తెలుసుకోవడానికే ఈ ఛాన్స్ ఇచ్చా. హ్యాపీ లగ్లగ్గిస్తే హ్యాపీ, ఓ హ్యాపీ యూత్ లో నేను హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ. హాయ్. నువ్వేంటి అక్కడ? ఈ ఇంటావిడ పనిచ్చింది. ఇట్రా. ఓహో, ఈవిడ కూడా పనిస్తుందా? ఇస్తే ఫస్ట్ ఛానల్ కూడా ఓకే. ఇట్రా. వస్తున్నా. ఏంటి లగేజ్? పిండి రుబ్బించడానికి. నేను చిన్న పని చెప్తే చేసి పెడతావా? నేనేమన్నా పిచ్చోన్నా అక్కడ జీతం తీసుకుని ఇక్కడ పని చేయడానికి? నా సంగతి నీకు తెలియదు. అది రూపాయి అయితే నేను రూపాయిన్నర, అది మంచిదైతే నేను మంచిన్నర. అంటే అక్కడ పని ఉంటే ఇక్కడ పని నర్ర ఉంటుంది. పని సగమే ఉంటుంది, కానీ జీతం మాత్రం జీతం నర్ర ఉంటుంది. అంటే పని హాఫ్, జీతం ఫుల్. నాకోకే. ఈ బట్టలు తీసుకో. మీరెంత మంచివారండి, పనిలోకి చేరకముందే బట్టలు పెడుతున్నారు. బట్టలు నీ కాదు, ఇస్త్రీ చేయించుకురావడానికి. అర్థమయ్యింది. అయితే సరే. అయ్యో, ఏమైందండి? నొప్పిగా ఉందా? మన్మథ బాణం తగిలితే ఉండే తీపి మంట మల్లెపువ్వు లాంటి నీ చేత్తో రుద్దుతుంటే జువ్వుమని రాజుకుంటుంది. ఎందుకు రాచుకోదు? పొద్దుటి నుంచి 3 సార్లు స్నానం చేసినా ఇంకా చాలదంటే మీ ఒళ్ళు ఏమవుతుంది? ఏంటండి, ఫీల్ అయ్యారా? నేను ఫీల్ అవటం కాదు, ఆ రాక్షసు నా వీపు రుద్దుతుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. అది చెయ్యి కాదు, ఇటుక రాయి. చెయ్యి అంటే నీలా
మెత్తగా పువ్వులా ఉండాలి.